హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ కోసం ఎంత తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అంటే ప్రయత్నిస్తుంటే దాని లోపలికి వెళ్ళే కొద్ది అన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మనందరం ఏమనుకుంటున్నాం, టాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి యూట్యూబర్స్ వరకు అంటే లక్ష్మీ మంచు, కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్ వీళ్ళ దగ్గర నుంచి మన యూట్యూబర్స్, ఫేమస్ యూట్యూబర్స్, లేదంటే టీవీ సెలబ్రిటీస్, లేదంటే బిగ్ బాస్ సెలబ్రిటీస్ వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఆ లింక్స్ని వాళ్ళ బయోలో కానీ ఎక్కడైనా పెట్టుకుంటున్నారు, లేదంటే వాళ్ళ ఫాలోవర్స్ని జాయిన్ అమ్మంటున్నారు. సో ఇల్లీగల్ బెట్టింగ్స్ గ్యాప్ కానీ ఏదైనా సరే వాళ్ళు జాయిన్ అయ్యి అక్కడి నుంచి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారని. ఇదంతా మనకి కనిపించని భూతం ఇంకోటి ఉంది, అదే టెలిగ్రామ్ ఛానల్స్. అసలు మేజర్ స్కామ్ అంతా టెలిగ్రామ్ ఛానల్స్ జరుగుతుంది. ఈ ముందుదంతా జుజుబి. దాని గురించి తెలుసుకుంటే మీకు మతిపోతుంది. సో అది మెయిన్ పాయింట్. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు హైదరాబాద్ మెట్రో లేదంటే కొన్ని ప్రో కబడ్డీ లాంటి ఈవెంట్స్ వీటిల్లో డైరెక్ట్గా బెట్టింగ్ యాడ్స్ వేస్తూ ఉన్నారు కదా, వారి పరిస్థితి ఏంటి? ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఎవరైతే అప్రూవ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తారా, వాళ్ళ మీద కేసులు వేస్తారా, ఎలా చేశారు ఏంటి? ఈ పాయింట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది కూడా మీకు మతిపోతుంది. సో ఏంది ఇందులో ఎంత లాజిక్ ఉందని దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇంకో పాయింట్ ఉంది, మూడో పాయింట్. ఇంత పోరాటం చేస్తున్నారు, అసలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ మీద? ఇదంతా ఇంతకుముందు అసలు మీరు చేశారా? లేదంటే అసలు దీనివల్ల మీరు సాధించేది ఏంటి? బెట్టింగ్ యాప్స్ నిజంగా బ్యాన్ చేసేంత సినిమా ఉందా? ఎందుకంటే చాలా పార్టీస్కి ఫండ్స్ రూపంలో ఎలక్షన్ ముందు ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పి కొన్ని బై చేసి కొంతమంది అంటే ఆ పార్టీస్కి డొనేట్ చేశారనమాట. సో అంత హై లెవెల్లో ఉన్నదాన్ని మీరు ఇంచు కూడా కదపలేరు అని చెప్పి కొంతమంది కామెంట్స్ కానీ ఉంటారు కదా, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. వాళ్ళు తప్పు పట్టలేం, వాళ్ళ వ్యూస్ వాళ్ళవి. సో ఈ 3 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ముందు హైదరాబాద్ మెట్రో వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో హైదరాబాద్ మెట్రో స్క్రీన్ షాట్ నాకు చాలామంది షేర్ చేశారనమాట. ఏంది బ్రో దీని గురించి మాట్లాడండి, అసలు ఇదేంది, దీని గురించి మీకు ఎదిరించే ధైర్యం ఉందా, దమ్ము ఉందా అని. సో మ్యాటర్ ఏంటంటే కొంచెం కామెడీగా ఉంటుంది, కొంచెం సీరియస్గా కూడా ఉంటుంది. ఒక పక్క నుంచి. కొన్ని సంవత్సరాల క్రితం ఆల్కహాల్ యాడ్స్ టీవీలో బ్యాన్ చేశారు గవర్నమెంట్. సో ఆల్కహాల్ అనేది ప్రమోట్ చేయకూడదు అని చెప్పి. అయితే అప్పుడు ఈ ఆల్కహాల్ బ్రాండ్స్ అన్ని ఏం చేసినాయి అంటే వాళ్ళ దగ్గర ఉన్న షార్ప్ బ్రెయిన్స్ వాడి వాళ్ళు ఆల్కహాల్ ప్రమోట్ చేయడం మానేసి వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ బ్రాండ్స్ని ఎలా ప్రమోట్ చేశారు? మెన్ విల్ బి మెన్, మ్యూజిక్ సీడీలు, సోడాలు, లేదంటే ఆ బ్రాండ్తో జీరో క్లబ్ సోడాలు, గ్లాసులు, ఆ బ్రాండ్ పేరు చెప్పడం కానీ గ్లాసులు, ఆఫీస్ అనే ఒక యాడ్ వేసి గ్లాసులు. సో వాళ్ళు ఏం చేశారంటే విస్కీ, రమ్ము, వైన్, జిన్ ఇలాంటి పేర్లు ఏమి చెప్పకుండా సోడాలను, మ్యూజిక్ సీడీలను, పెద్ద బ్రాండ్ విస్కీలు అమ్ముతారు. వాళ్ళకి మ్యూజిక్ సీడీలతో ఏం పని? వాళ్ళు మ్యూజిక్ సీడీలు ఏమో అమ్మరు, గ్లాసులు అమ్ముతారా? ఒక స్ట్రాంగ్ బీర్ కంపెనీ గ్లాసులు యాడ్లు వేస్తూ ఉంటుంది. మీకు అర్థమైంటే మీరు కింద కామెంట్ చేయండి. సో వాళ్ళు ఏం చేశారంటే విస్కీని, వైన్ని అంటే ఆల్కహాల్ ప్రమోట్ చేయకుండా ఆ బ్రాండ్ని ప్రమోట్ చేశారు, వేరే పేర్లు పెట్టి. అవి అమ్మరు, అసలు వస్తువులు కూడా ఉండవు, ఏదో పేరుకి నామ మాత్రమే ఉంటాయి కానీ వాటి రిజిస్టర్ చేసి బ్రాండ్ ప్రమోట్ చేశారు. సంథింగ్ సిమిలర్ సేమ్ స్ట్రాటజీ ఇక్కడ కూడా వీళ్ళు అప్లై చేశారు. అందరూ ఆ కలరు, ఆ 1x బెట్ అందులో చూసుకొని అసలు ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం ప్రమోట్ చేశారో చూడట్లా. వాళ్ళు అక్కడ ఏం ప్రమోట్ చేశారంటే 1x బెట్ అని మనం అందరూ అనుకోండి, అది 1x బెట్ కాదు. మీరు సరిగ్గా చూడండి, జూమ్ చేసి 1x బ్యాట్ అని ఉంటుంది, కింద స్పోర్ట్స్ లైన్స్ అని ఉంటుంది, అంటే హెడ్ లైన్స్ లాగా స్పోర్ట్స్ లైన్స్. సో 1x బెట్ వేరే, 1x బ్యాట్ వేరే. 1x బ్యాట్ అంటే ఏంటంటే వాళ్ళు ఆ సైట్ క్రియేట్ చేసిన కూడా వీళ్ళే. మళ్ళీ లేదు మీరు చెప్తాను, అది శుద్ధపోసలు కాదు వీళ్ళు ఎవరు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇదొక స్పోర్ట్స్ న్యూస్ వెబ్సైట్ కింద దీన్ని ఒకటి క్రియేట్ చేసి మళ్ళీ పక్కన ఈ బోనస్, ఆ బోనస్ అలాంటి యాడ్లు కూడా వేసుకున్నారు. సో ఎథికల్గా ఇది చాలా రాంగ్, టెక్నికల్గా వాళ్ళు రైట్ అది చెప్పాక ఒక సైడ్ నవ్వొస్తుంది, ఒక సైడ్ సీరియస్ మ్యాటర్ అని చెప్పి. సో ఎథికల్గా ఏంటంటే వాళ్ళు ప్రమోట్ చేస్తుంది 1x బెట్టే, కానీ టెక్నికల్గా వాళ్ళు 1x బ్యాట్ అంటే 1x బ్యాట్ అని వేయటం వల్ల వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తున్నారంటే ఒక న్యూస్ అప్లికేషను, స్పోర్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చే అప్లికేషన్, దాన్ని మనం ప్రమోట్ చేస్తున్నామని. సో ఎవరైనా దీని మీద కేసు వేసినా కూడా అది గెలవదు, ఎందుకంటే అది అక్కడ క్లియర్గా 1x బ్యాట్ అని రాసింది, 1x బెట్ అని రాసలేదు. మేబీ అప్రూవ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆ యాంగిల్లో వెళ్ళిపోయారో మరి, లేదంటే అసలు దాని గురించి ఆలోచించలేదో, బ్లైండ్గా వేసారో, ఎలా చేస్తారో కానీ, బట్ చేసిన వాళ్ళు మాత్రం ఎవరైతే ఆ యాడ్లు వేసారో వాళ్ళు మాత్రం చాలా తెలివిగా ఆలోచించి చేసిన పని ఇది. ఈవెన్ ప్రో కబడ్డీ దాంట్లో కూడా చాలామంది స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. అక్కడ మీరు చెప్పారు కదా పరీ మ్యాచ్ బ్యాండ్ అని చెప్పి, మరి ఇది ఎలా ఉంది అని చెప్పి ఇది కూడా షేర్ చేశారు. పరీ మ్యాచ్ మీరు కరెక్ట్గా చూస్తే పరీ మ్యాచ్ న్యూస్, పరీ మ్యాచ్ హెడ్లైన్స్ దానికి కూడా అలాగే ఉంటుంది. పరీ మ్యాచ్ కింద చూడండి న్యూస్ అని ఉంటుంది. సో వీళ్ళు కూడా పరీ మ్యాచ్ న్యూస్ అని చెప్పి ఒక స్పోర్ట్స్ న్యూస్ ప్రచురించే ఒక వెబ్సైట్, అందులో అప్డేటెడ్గా ఉండవు, జస్ట్ నామకే వాస్తే ఏవో కొన్ని కాలమ్స్ ఉంటాయి స్పోర్ట్స్ రిలేటెడ్, ఒక వెబ్సైట్ లాంచ్ చేశారు. సో ఇలా అడ్డదారుల్లో వాళ్ళ బ్రాండ్ని వీళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇంత తెలివితేటలు వీళ్ళు వాడుతున్నారు. అందుకోసం అని చెప్పి టెక్నికల్గా దీని మీద యాక్షన్ తీసుకోలేము. బట్ మీరందరూ రైటే, ఇది చాలా రాంగ్, మోరల్గా ఇది రాంగే.
ఎథికల్గా రాంగే, బట్ టెక్నికల్గా వాళ్ళు ఆ స్ట్రాటజీస్ వాడారు. సో ఇక్కడ జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే దీని గురించి ఎందుకు పెద్ద డిస్కషన్ మీరు ఎవరు పాయింట్అవుట్ చేయట్లేదు అంటే నేను చూసాను షేర్ చేయగానే. సో ఇది 1x బ్యాట్ అని ఉందండి, 1x బ్యాట్ అంటే ఆ లోగో అవన్నీ మనకి ఏంటంటే మన మైండ్ని అలా రీడ్ చేసేలా చేస్తుంది. మీరు ఎంతమంది ఇది గమనించుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా ఒకసారి కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను కామెంట్లో, అట్లీస్ట్ ఆ కామెంట్ పిన్ చేసి ఇస్తాను. నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు అర్థం మేజర్ బెట్టింగ్ స్కామ్ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో ఇదేం జరుగుతుందంటే మన వాళ్ళే, నేను బిగ్ బాస్ ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి బిగ్ బాస్ సెలబ్రిటీసే చాలామంది టెలిగ్రామ్ ఛానల్స్ ప్రమోట్ చేస్తారు. ఇనిషియల్గా నాకు అంత అర్థం కాలేదు, ఏందో టెలిగ్రామ్ ఛానల్స్ ప్రమోట్ చేస్తున్నారు ఏముంటుంది ఏంటి అని, బాలమురళి అని, అభినయ్ రెడ్డి అని, పండు అని చాలా పేర్లతో వచ్చేవి. మళ్ళీ ఒక్కొక్కరు 2-3 చేసేవాళ్ళు. సో అమర్దీప్, ఈవెన్ విష్ణుప్రియ, హరియానా అయితే ఎన్ని చేసిందో. నెక్స్ట్ హరియానా గారి తర్వాత కాజల్, ఆర్జే కాజల్ సీజన్ 4లో ఉంటారు, గీతూ రాయలు, వీళ్ళందరూ ఆ టెలిగ్రామ్ ఛానల్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఆ టెలిగ్రామ్ ఛానల్స్లో క్లిక్ చేస్తే ఏంటంటే వాళ్ళు ప్రిడిక్షన్స్ చెప్తారు. వాళ్ళు ఏం ప్రిడిక్షన్స్ చెప్తారు ఐపీఎల్కి ముందే, ఇది కూడా మళ్ళీ ఇప్పుడు అయ్యే యాడ్లు రోల్ అవుట్ అవుతూ ఉంటాయి కొన్ని రోజుల్లో. ఆ ఆడ గోవిందా అంటాయా, ఆడ అందరినీ గోవిందా చేసేలా ఉన్నాడు, వాడి యాడ్లు తగ్గ పుష్ చేస్తున్నాడు. ఆ యాడ్లు ఇప్పుడు తీసారా, లాస్ట్ ఇయర్ తీసినవో కానీ మొత్తం అందులో జబర్దస్త్ అమ్మాయి పేరేంటి, అమ్మాయి పేరు మర్చిపోయానబ్బా, అసలు రీతు చౌదరి, సౌందర్య అమ్మాయి డి, ఇంతకుముందు ఓల్డ్ డి యాంకర్ ఆవిడ, జబర్దస్త్ వర్ష పేరు వచ్చింది మొత్తానికి. వీళ్ళందరినీ పాపం ఆ యాడ్లన్నీ ప్రమోట్ చేస్తా ఉన్నాడు మనోడు, వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. వెళ్తే వాళ్ళందరికీ ఇంకంతే కేసీబీడీనే పాపం. వీడితో పాటు ఈడేముంది ఆడి పేరు కూడా ఎలా పెట్టుకుంది గోవింద అంటే లిటరల్గా మీకు చెప్తున్నాడు మీరు ఇందులో ఆడితే మీరు గోవింద అయిపోతారు. ఎనీవే, సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఏంటంటే మనం జాయిన్ అవ్వాలి. జాయిన్ అయితే ఏంటంటే వాడు ఈ అభినయ్ రెడ్డో లేదంటే ఎవరో బాలసుబ్రహ్మణ్యం ఎవరో వీళ్ళందరూ ఏంటంటే మనకి ప్రిడిక్షన్ ఇస్తారు. వాళ్ళు ఏం ప్రిడిక్షన్ ఇస్తారంటే ఫ్రీగా ఎవరు మళ్ళీ ఇది మనం 500 ఎంత కట్టాలి, వాళ్ళకి కడితే వాళ్ళు మళ్ళీ సపరేట్ గ్రూపులు ఉంటాయి. పే చేసే వాళ్ళకి సపరేట్ గ్రూపు, ఫ్రీగా ఉన్న వాళ్ళకి సపరేట్ గ్రూప్. ఆ పే చేసే వాళ్ళకి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎవరైతే 500 కడతారో వాళ్ళందరికీ ఆ మ్యాచ్ పర్ మ్యాచ్ 500 కట్టాలి. సో కడితే వాళ్ళందరూ తీసుకెళ్ళి గ్రూప్లో యాడ్ చేస్తారు. గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత అక్కడ మ్యాచ్ రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తారంట. ఆ మ్యాచ్ రిపోర్ట్లో ఏముంటుంది, టాస్ ఎవడు గెలుస్తాడు, 10 ఓవర్లకు ఎంత స్కోర్ అయింది, 5 ఓవర్లకు ఎంత స్కోర్ అయింది, 20 ఓవర్ల తర్వాత ఎంత స్కోర్ అయింది, మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఎక్కువ రన్స్ ఎవరు కొడతారు, ఎక్కువ వికెట్లు ఎవరు పడే అవకాశం ఉంది, దీంతో పాటు ఫ్యాంటసీ టీమ్స్ ఏంటి, అలాగే వీటన్నిటితో పాటు ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాళ్ళే మీకు ఒక ఐడి క్రియేట్ చేసిస్తారంట బెట్టింగ్, ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్లో. అవి ఏంటి మళ్ళీ ఆ ఏపీకే ఐపీఎల్ అంటే ఐఓఎస్ అప్లికేషన్ కానీ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కానీ అవి మీకు వెబ్సైట్లో ఉండవు. ఆ లింక్స్ కూడా ఇల్లేస్తారంట. అది అక్కడ డౌన్లోడ్ చేసుకుంటే అందులో రేట్ కనిపిస్తుంది. పైగా వీళ్ళు ఇచ్చే సపోర్టు ప్యూర్ సపోర్ట్ ఏంటి అంటే మ్యాచ్ మధ్యలో ఇటు నుంచి ఇటు మార్చుకోండి బెట్టు, ఇటు నుంచి ఇటు మార్చుకోండి అని చెప్పి ఆ బెట్టింగ్ మార్చిపించుకోవటాలు ఇవన్నీ చేస్తారంట. ఒక్కొక్క ఛానల్లో 10,000 నుంచి 1,00,000 మంది పైన ఫాలోవర్స్ ఉన్నారు. అంటే జస్ట్ ఇమాజిన్ ఒక 10,000 మంది కనుక అందులో జాయిన్ అయితే 500 కట్టి 500 into 10,000 ఏ 4 zeros ఏ 2 zeros 6 zeros అంటే ఆల్మోస్ట్ 50 lakhs అంతేనా. మళ్ళీ ట్రోల్ చేయొద్దు రాంగ్ అయితే కనుక. అంటే ఈవెన్ 1000 people జాయిన్ అయినా కూడా 500 కట్టి పర్ మ్యాచ్ 5 lakhs ఎర్న్ చేస్తున్నారు వాళ్ళు పర్ మ్యాచ్. ఈవెన్ మీరు ఆలోచించుకోండి, 1000 కాదు 500 మెంబర్స్ జాయిన్ అయినా కూడా 2.5 lakhs పర్ మ్యాచ్. 70 మ్యాచ్లు ఎన్నో ఉంటాయి ఐపీఎల్లో, 70 పైన. ఎంత సంపాదిస్తున్నారు చూడండి, ఎన్ని కోట్లు. మీరు జనాలు నాకు ఇదంతా తమ్ముడు చెప్పాడు అనమాట. అయితే తమ్ముడు ఒకటాడు కదా, తమ్ముడు ఆడికి ఎలా తెలుసు ఎవరు టాస్ గెలుస్తారు ఏం టాస్ గెలుస్తారంటే ఏందన్నా అన్ని ఐపీఎల్ అంతా ఫిక్సింగే కదా అన్నాడు. ఈ ఐపీఎల్ ఫిక్సింగ్ ఏంటంటే అన్నీ వస్తూ ఉంటాయి కదా న్యూస్లో టాస్ ఇవన్నీ అని. నాకు దీనివల్ల అర్థమైంది ఏంటంటే ఒక వీళ్ళే దీన్ని ప్రాపగండాని ప్రమోట్ చేస్తున్నారు ఐపీఎల్ ఫిక్సింగ్ అని. ఎందుకంటే ఐపీఎల్ ఫిక్స్ అయిపోయింది అని చెప్తేనే ఇక్కడ సేల్ అవుతుంది. ఆయన అడిగారు బాల్ 1 నుంచి ఇదేమన్నా స్క్రిప్టెడ్ షోనారా, బాల్ 1 నుంచి అసలు 20 overs వరకు ఎలా ఒక స్క్రిప్ట్ నడిపిస్తారు అంటే ఫిక్సింగ్ ఎలా జరిగిద్దంటే నేను ఈ బాల్కి నో బాల్ వేస్తానో లేదంటే ఒక బ్యాట్స్మెన్ నేను తొందరగా అవుట్ అయిపోతానో అలాంటివి ఓకే. అంతేగాని ఎంటైర్ మ్యాచ్ టాస్ దగ్గర నుంచి మ్యాచ్ గెలిచేదాకా ఎలా ఫిక్సింగ్ అయ్యిద్ది అంటే అన్ని మ్యాచ్లు అది కూడా. ఇంకోటి సరే ఫిక్సింగ్ అయింది అది తెలుసు, బట్ మీరు అంటాడంటే ఎంతైనా వేసుకోండి అని చెప్తా ఉంటాడంట. ఈ మ్యాచ్ నేను చెప్తున్నా 100% మార్కెట్లో ఎవరు చెప్పలేదు, నేనే చెప్పా ఇది మనమే గెలుస్తామని చెప్పి, పలానా ఆర్సీబీ గెలిచిద్దని నేనే చెప్పా, ఎంతైనా వేసుకోండి అని చెప్పి. ఆ ఎంతైనా వేసుకుంటే ఏమవుతుందంటే అని నేను అడిగింది ఏంటంటే వాడు ఎంతైనా వేసుకోమన్నప్పుడు ఆస్తులను నమ్మేసి ఆడే వేసుకోవచ్చు కదా, మీకు ఎందుకు చెప్పాలి.
వాడే లక్షాధికారి కోటీశ్వరుడు అయిపోవచ్చు కదా, 500 కట్టి ఆడు ఎందుకు సంఘసేవ చేయాలి అని అడిగితే తమ్ముడు అంటే అన్న అది మరి అంటే ఆడి దేశ సేవ మనందరికి హెల్ప్ చేస్తున్నాడు. మరి చెప్పిందంతా అయిందంటే అవలేదు అన్నాడు. మరి ఎలా మీరు నమ్మారంటే పిల్లలు. నా థర్డ్ పాయింట్ అదే చెప్తాను మీకు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు. సో ఇలాగా వీళ్ళు ఎవరైతే బిగ్ బాస్ సెలబ్రిటీస్ కానీ లేదంటే ఎవరైతే యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడు తోపు ప్రిడిక్టర్, సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ప్రిడిక్షన్ చెప్తాడు అంటే వాడు జాతకాలు ఏవి చెప్తాడు అనుకున్నా ఫస్ట్. సో వీడు క్రికెట్ బెట్టింగ్స్ మీద చెప్తా ఉంటాడు. సో ఆ ఛానల్లో జాయిన్ అయితే అక్కడి నుంచి అక్కడ మనందరం అంతే ఇంకా గోవిందానే. సో అలాగా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఛానల్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో నిజంగా మీకు ఐడియా లేదా ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి? నిజంగా ఐడియా లేకపోతే మీరు అసలు ఎందుకు ప్రమోట్ చేశారు తెలుసుకోకుండా? నిజంగా ఐడియా ఉంటే ఇలాంటివి ఎలా ప్రమోట్ చేశారు మీరు? మీ ఫాలోవర్స్ని లిటరల్గా దారుణంగా వేశారు. అంటే ఒక రీల్ అట్లీస్ట్ ఇందులో ఈ దరిద్రంలో ఎత్తుక్కుంటా ఉంటే ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు, ఒక రీల్ చేశారు, ఫోన్లో రీల్ చేశారు, తెలుసో తెలియక అనుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్స్లో ఇంత స్కామ్ జరుగుతుంటే అలాంటి వాటికి మీరు వీళ్ళని ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి, ఎంత ఫేమ్ ఉంది, ఏంది మీరు చేసిన పనులు? మీరు యూట్యూబ్ వీడియో చేస్తే మీకు 1-2 లక్షల వ్యూలు వస్తాయి, దాని మీద డబ్బులు వస్తాయి కదా. నాకు అది విన్నప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు, ఇప్పుడే చదువు అయిపోయిన వాళ్ళు వాళ్ళే ఆ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళటం. మళ్ళీ తెలివితేటలు ఇలాంటి అన్న మేము 500 కట్టలేదన్న, ఎలారా మరి అంటే మేము 4-5 కలిసి 100 రూపాయలు వేసుకొని మేము అంటే ఒకటి జాయిన్ అవుతాడట, ఆడంటే మళ్ళీ తీసుకొచ్చి వాట్సాప్లో షేర్ చేస్తాడన్న. ఒరే ఏ గుడ్డ అయితే ఏంట్రా, నెత్తి మీద పగలగొట్టిన తర్వాత సొనగారింది కదా, ఏదైతే ఏంటి, పోయాం కదా మోసం. ఎలా నమ్ముతారు? అండ్ దిస్ స్కామ్ ఇది ఆంధ్రాలోనే తెలుగు వాళ్ళు తెలంగాణలో మాత్రమే కాదు, త్రూఅవుట్ ఇండియాలో ఉన్న అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నది బెట్టింగ్ యాప్స్ కన్నా కూడా ఎక్కువగా ఈ టెలిగ్రామ్ ఛానల్సే. పలానా ఓడి ప్రిడిక్షన్ బాగా చెప్తాడు, నెంబర్ 1 టిప్పర్, ఆ పేర్లు ఇప్పుడు గుర్తొచ్చిందో పెట్టారు, టిప్పర్. నార్త్ ఇండియా సైడ్ వచ్చేది టిప్పర్, నెంబర్ 1 టిప్పర్. ఇందులో నార్త్ ఇండియాలో హిందీ బిగ్ బాస్ విన్నర్స్ కూడా ఉన్నారు. ఆ హిందీ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎల్విష్ యాదవ్ ఓటీటీ లాస్ట్ ఇయర్ విన్నర్. ఆయనకి ఎంతమంది అభిమానులు తెలియదు, జస్ట్ చిన్న ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెడితేనే రికార్డు వ్యూవర్షిప్ ఉంది ఆయనకి. అలాంటి ఆయన కూడా ప్రమోట్ చేస్తున్నాడంటే నాకు ఎట్లా అసలు ఏమనాలో ఏ చెప్పుతో కొట్టాలో కూడా అర్థం కావట్లేదు. సారీ, ఆ వర్డ్స్ వచ్చేస్తున్నాయి కానీ అంటే పిల్లోడు చాలా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనం థర్డ్ పాయింట్కి వద్దాం. ఈ వీడియోని ఖచ్చితంగా ఇప్పుడు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ కాదు. సో వీడియో కొంచెం రీచ్ పెరిగి కొంతమందికి వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది ఏంటంటే మీరు ఏం సాధిస్తారు దీంతో, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, వీటి వల్ల బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవుతాయా లేదంటే బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవ్వకపోవచ్చు. బెట్టింగ్ యాప్స్ ఇంకో రూపం దాల్చుకొని మళ్ళీ మన మధ్యలోకి రావచ్చు. బెట్టింగ్ యాప్స్ని వీళ్ళు అఫీషియల్గా లీగలైజ్ కూడా చేసేయచ్చు, రెగ్యులేషన్ పేరుతో లీగలైజ్ చేసేయచ్చు. గవర్నమెంట్కి ఎండ్ ఆఫ్ ద డే సొమ్ము కావాలి, ఆ సొమ్ము ట్యాక్సుల రూపంలో వస్తుంది. జనాలకి ఎండ్ ఆఫ్ ద డే అమ్మఒడి, నాన్నతడి అని చెప్పి ఏదో పథకంతో వాళ్ళకి డబ్బులు కావాలి, ప్రజలకి డబ్బులు కావాలి, గవర్నమెంట్కి ఏమో సొమ్ములు కావాలి. సో ఈ ప్రజల దగ్గర నుంచి తీసుకొని ఈ ప్రజలకు ఇస్తారనమాట. అంటే పిల్లల దగ్గర తీసుకొని తల్లిదండ్రులకి ఇస్తారు. ఏదో రెగ్యులేషన్ చేస్తే చెప్తున్నా, చేయకపోతే ఓకే మంచిదే, వెల్ అండ్ గుడ్, వీల్ షుడ్ అప్రిషియేట్. సో రెగ్యులేట్ చేసినా, బ్యాన్ చేయకపోయినా, వేరే రూపంలో వచ్చినా వాటిని మనం ఆపలేం. 1-2 వల్ల, 3-4 వల్ల, ఈవెన్ సజ్జన్నారు సార్ ఎంత రేంజ్లో ట్రై చేసినా కూడా దీన్ని ఆపలేం. బట్ దీని ద్వారా మనం చేసి దీనివల్ల మనం సాధించేది ఏందిరా అంటే 2 విషయాలు. ఒకటి, ఇప్పుడు ఎవరైతే వీటిని ప్రమోట్ చేశారో పాపం వాళ్ళు కష్టపడి నిర్మించుకున్న వాళ్ళ రెప్యుటేషన్ మొత్తం పోయింది. వాళ్ళ రెప్యుటేషన్ తీసేయటం మనం సాధించింది కాదు. దీని తర్వాత ఇంకెవరు చేయరు, ఎందుకంటే రెప్యుటేషన్ ఎలా పోతుందన్నది వీళ్ళు చూస్తున్నారు. ఇది పెద్ద తప్పులాగా వెళ్ళిపోయింది కాబట్టి, ఆబ్వియస్లీ తప్పే, ఇది పెద్ద తప్పే కాబట్టి ఇంకొకసారి వీళ్ళు చేయరు, ఇంకొకరు చేయరు. అది మనం సాధించింది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మేజర్ పాయింట్, అవేర్నెస్. ఎలా స్టార్ట్ అవుతుంది బెట్టింగ్? 100 రూపాయలు, 500 లేదంటే 50 రూపాయలతో స్టార్ట్ అయ్యి లక్షల జనాలు ఎలా పోగొట్టుకుంటున్నారు, ఎన్ని స్టోరీస్ ఉన్నాయి. సో తెలుసుకుంటారు, పిల్లలు తెలుసుకుంటారు, తల్లిదండ్రులు పిల్లలు చేయి జారిపోకముందు వాళ్ళు తెలుసుకుంటారు.
ఇద్దరు ముగ్గురిని కాపాడినా ఎవరైతే యూట్యూబర్లు చేస్తున్నారో వాళ్ళ వల్ల ఒక్కొక్క కుటుంబం, ఒక్క ప్రాణం కాపాడినంటే, ఒక్కడి బెట్టింగ్లోకి వెళ్ళకుండా కాపాడిన ఒక కుటుంబాన్ని కాపాడినట్టే. అవునా కదా? సో ఎవరి స్వార్థం కోసం వాళ్ళు క్యాష్ అవుట్ చేసుకోవడానికి ఈ వీడియోలు చేశారని ఎవరైనా అనుకున్నా కూడా, ఇంకో విషయం చెప్తాను, దీనివల్లే ఇలాంటి కామెంట్ రావడం వల్లే నా ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినా ఈ కొత్త ఛానల్ ఇంతమంది నేను మానిటైజ్ చేయలే. అది తీసుకోలేక, అంటే డబ్బుల కోసం చేస్తున్నారు అన్న విషయం తీసుకోలేక. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అసలు నేను బెట్టింగ్ యాప్స్ మీద చేద్దామనే పెట్టలా. 1-2 బెట్టింగ్ యాప్స్ మిగతా వేరే కాన్సెప్ట్లు చేద్దాం అనుకున్నా. అయిపోయింది ఎలిజిబిలిటీ 3 days 4 days బ్యాక్ చేయలే. ఎందుకంటే నాకు అది ఉంది. ఇది ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఇప్పుడే నన్ను ఒక 5 hours బ్యాక్ ఎవరో ఫాలో అయ్యారు ఇన్స్టాగ్రామ్లో. ఫాలో అయ్యి ఆవిడ పెట్టిన పెద్ద మెసేజ్ ఏంటంటే, మీరు ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పటివరకు అందరూ ఇప్పుడు ఎందుకు పోరాటం చేస్తారు, గవర్నమెంట్కి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అయ్యని. ఎలా తెలుసు మేము ఇంత మటుకు పోరాటం చేయలేదని? ఎన్ని స్టోరీలు, ఎన్ని రీల్స్, ఎన్ని స్టోరీస్లు ఎన్ని పెట్టాం చూడరా ఇవన్నీ. అంటే ఇప్పుడు కొత్తగా వస్తారు, వాళ్ళని బ్లేమ్ చేయలేను. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు ఇంతకుముందు చేశారని అడిగితే ఒకలా ఉంటుంది, కానీ చేయలేదు అంటే ఎలాగా? దీంట్లో కూడా ప్రాబ్లం ఉంది. కొత్త ఛానల్ పెట్టి ఎందుకు చేయాల్సి వస్తుందంటే, మొన్న ఇన్కాగ్నిటో అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది, గేమ్సే, మామూలు గేమ్స్, బెట్టింగ్ గేమ్స్ కదా, మామూలు గేమ్స్ ఆడితే రోస్టింగ్ అని చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి థంబ్నెయిల్లో ఆ భయ్యా సన్నీ యాదవ్ ఫోటో పెట్టినందుకు వాడు స్ట్రైక్ వేసాడు అమ్మాయికి. అమ్మాయి కూడా పెద్ద యూట్యూబర్ కాబట్టి తీసుకోగలిగింది స్ట్రైక్. మనం 45,000 50,000 ఉన్న టాప్ వ్యూస్ లాంటి ఛానల్లో ఎవడైనా స్ట్రైక్ కొట్టి 2 స్ట్రైకులు కొడితే కష్టపడి నిర్మించుకున్నది కదా, బాధేస్తుంది. అలాంటిది పోతాయేమో అని చెప్పి కొత్త ఛానల్ బిట్ చేయటం. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఎవరైనా అర్థం చేసుకోండి. నేను కొంచెం మంచిగానే సెటిల్డ్, ఎర్న్ చేసుకోండి, అన్న సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. అలా అని చెప్పి ప్యూర్లీ ఏమంటారు ఎంటర్టైన్మెంట్, మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేసేస్తాను, మీకోసం ఉద్ధరిస్తాను, అవి కాదు. ఎవరి కోసం వాళ్ళు చేసుకుంటుంది. బట్ ఈ బిగ్ బాస్ అయితే మాత్రం అది, ఈ బెట్టింగ్ అయితే మాత్రం ఇట్స్ అబౌట్ పీపుల్ ఓన్లీ. ఈ ఛానల్ మాత్రం జనం కోసమే. వాళ్ళకి ఏమైనా అంటే ఇలాంటి తెలుసుకుంటారని చెప్పి. మా ఇంట్లో అంటే మా చుట్టాల్లోనే జరిగింది చెప్తున్నాను. మొన్న ఇంతకుముందు ఒకటి చెప్పాను, 1 week బ్యాక్ ఇంకోటి జరిగింది చెప్తాను. సచివాలయంలో ఉద్యోగం చేస్తారు ఇద్దరు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు. హస్బెండ్ ఇనిషియల్గా బెట్టింగ్ అలా లైట్గా స్టార్ట్ అయ్యి, ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. ఏంటంటే మొత్తం కూడా చెప్పరు, ఆ పరువు కోసం. అది ఆన్లైన్ బెట్టింగ్ ఆఫ్లైన్ బెట్టింగో కానీ ఓ 2 లక్షలు 3 లక్షలు అలా 10 లక్షలు అయింది. అమ్మాయి వాళ్ళ సైడు, మా సైడ్ వాళ్ళు అనమాట, వాళ్ళు తీర్చారు, 10 లక్షలు అప్పు తీర్చారు. మంచిగా ఉంటా అన్నాడు, అంతా ఓకే, జాబ్ చేసుకుంటున్నారు ఇద్దరు, ఓకే అనుకుంటా. ఇంకి కట్ చేస్తే ఒకేసారి 50 lakhs అప్పు అయింది లాస్ట్ IPL తర్వాత అంట. 50 lakhs అప్పు అయితే వాళ్ళకి ఏం చేయాలి తెలియదు, మేము తీర్చలేము అని చేతులు ఎత్తేసి వాళ్ళ అమ్మాయిని తెచ్చుకున్నారు వెనక్కి, పెళ్ళిపోయిన అమ్మాయిని. సో తర్వాత వాళ్ళు కాంటాక్ట్ లేకుండా ఫోన్లు మాట్లాడకూడదు, అంటే మారిపోతే మళ్ళీ పంపిద్దామని. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయ్యేపాటికి ₹1 కోటి అప్పు అయింది. అతను ఉరిపోసుకొని చచ్చిపోయాడు, సూసైడ్. ఎందుకు ఇలాంటివన్నీ కొంతమందే ఎందుకు ఇలాంటివి చెప్తున్నారు, కొంతమంది ఎందుకు చెప్పట్లేదంటే, ఇది పర్సనల్గా వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది ఫీల్ అవ్వగలరు. పర్సనల్గా ఫ్యామిలీస్ చూసిన వాళ్ళు, పర్సనల్గా కోల్పోయిన వాళ్ళు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ జరిగిన వాళ్ళు మాత్రమే ఇలాంటివి మీకు అంత ఫీల్ చెప్పగలరు. అది మీరు అర్థం చేసుకోవట్లేదు. కొంతమంది ఏదో చెప్పేస్తున్నారులే, వాళ్ళ కోసం చెప్పుకుంటున్నారులే అని అనుకుంటున్నారు. ఈరోజు ఈనాడులో కూడా ఒక కథనం వచ్చింది, ఇది ఆట కాదు వ్యసనం అన్న టైప్లో. చూడండి పిల్లలు. సో ఇప్పుడు అనేది ఏంటంటే, కొంతమంది ఎందుకు ఇప్పుడు చెప్పే వాళ్ళకి బుద్ధి లేకపోతే ఆడేవాళ్ళకి బుద్ధి లేదంటే, మీకు ఇది ఎప్పుడు అర్థమైందంటే ఈ లాజిక్, మీకు ఒక ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలు మీకు ఉన్నప్పుడు, లేదంటే మీకు వద్దులే కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు ఇలాంటిది ఏదైనా ఆడి ఇలాంటి దాంట్లో ఇరుక్కున్నప్పుడు, అప్పుడు మీరు మీ పిల్లోడికి బుద్ధి లేదు, ఎదవా సన్నాసి దరిద్రుడు అని చెప్పి వాడిని తిడతారా, ఎవడైతే వాడికి ఈ ఆట నేర్పించాడో వాడిని తిడతారా అన్నది ఈ క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి. మా పిల్లోడు చిన్నోడు, వాడిని మాయ చేశారు అవతల వాళ్ళు అని చెప్పి వాళ్ళని అంటారా, ఎద్దులో ఇదిగో ముడ్డి కిందకి 25 ఏళ్ళు వచ్చినాయి, ఈ మాత్రం తెలియదారా నీకని చెప్పి ఈడు చెంప పగలబడతారా? ఐ రియల్లీ వాంట్. ఒకవేళ మీరు ఈడు చెంప పగలబడితే యూఆర్ రైట్, మీకు సలాం. లేదు మా వాడు కుర్రాడు, వాడికి ఏం తెలియదు, ఇప్పుడిప్పుడే ఇంజనీరింగ్ నేర్చుకున్నాడు, ప్రపంచాన్ని చూస్తున్నాడు, వాడికి ఏం తెలుసు, అవతల వాళ్ళ మాయలు వాళ్ళు చెప్పిన మాటలకి ఇదే చేస్తున్నాడంటే మేము రైట్. పిల్లలు ఆ ఏజ్ దాటొచ్చాను కాబట్టి, నేనేం పెద్ద ఏజ్ కాదు, ఆ ఇంజనీరింగ్ ఎన్ని దాటొచ్చాను కాబట్టి, ఆ 20s దాటొచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ టైంలో మైండ్ సెట్ ఏముంటుందని. నేను లాస్ట్ టైం కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు వీళ్ళు బ్యాన్ అంటారు, అవసరం ఉన్నాడు ఆడుకుంటాడు, అవసరం లేనాడు పోతాడు, ఎవరికి పోతే ఏంటని చెప్పి. కానీ నా ఫ్రెండ్ అదే టైంలో ఇరుక్కొని ఆడు అప్పులు చేసి ఈ చేసి అంత మా వాళ్ళందరి దగ్గర అప్పులు చేసాడు. ఇప్పుడు కనిపించట్లా ఇంజనీరింగ్ వాడు అప్స్కాండ్. ఇంత టెక్నాలజీ పెరిగిందంటే వాడిని మేము పట్టుకోలేకపోయాం. సో ఆ టైంలో మైండ్ సెట్ అలాగే ఉంటుంది.
అందరికీ కంట్రోల్ ఉండదు, 100కి కంట్రోల్ ఉండదు. 100లో ఉంటారు 20-30% పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే చూసేసి వస్తారు కాబట్టి ఆ సమాజాన్ని కొంచెం చిన్నతనంలోని కష్టాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది. ఎంత ఆడగలం, ఎంత చిక్కుగలం, ఆడితే ఎంత ఆడగలం, ఆడకుండా ఉండేవాళ్ళు ఉంటారు, ఆడినా ఎంత ఆడగలం లిమిట్ వాళ్ళు ఉంటారు. చిన్నప్పుడు చదువుకుని ఉంటారు మిలీనియల్స్ 3 చేపలు కదా, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘదర్శి, దీర్ఘసూత్రుడు అని. సో ఆ తెలివితేటలలో ఉంటాయి, అందరూ ఒకలా ఉండరు. సో ఎవరైతే మిగతా 60-70% పీపుల్ ఉంటారో వాళ్ళ కోసమే, వాళ్ళ తల్లిదండ్రుల కోసమే, వాళ్ళ అక్కలు, వాళ్ళ అన్నలు, వాళ్ళ కోసం వాళ్ళు చూసి వాళ్ళ తమ్ముళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు ఫోన్ తీసుకొని చెక్ చేసి ఓకే వాళ్ళ దారిలో పెట్టుకుని ఇలా 2-3 చేంజ్ అయినా హ్యాపీనే కదా. దానికోసం ఈ ఫైట్ అంతే తప్పితే ఇక్కడ మన కోట్లు వచ్చి ఇక్కడ పడిపోవటం ఇదంతా కాదు. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఎవరైనా ఉంటే షేర్ చేయండి, తెలుస్తుంది. టెలిగ్రామ్ ఛానల్స్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేయండి మీ పిల్లల ఫోన్లో కానీ. మీ ఫోన్లో ఉంటే కనుక భయ్యా చెప్తున్నాను ₹5 ₹10 స్టార్ట్ అయ్యింది అనుకుంటారు, అవ్వదు. ఇట్స్ గోయింగ్ టు ఎండ్ ఇన్ ల్యాక్స్ ఓన్లీ. ఆ అబ్బాయి ఇప్పుడు మీకు స్టోరీ చెప్పిన దాంట్లో మా రిలేటివ్ చెప్పింది ఏంటంటే ఆపేరా ఎక్కడి నుంచి అని అంటే ఒక్క మ్యాచ్ ఒక్కటి అంటే నా లక్ బాగాలేదు, ఈ రోజు లక్ తిరిగిద్ది అని చెప్పి ఛాంపియన్స్ ట్రోఫీలో రీసెంట్గా 50-60 lakhs అంత పోగొట్టాడంట ఒక ఛాంపియన్స్ ట్రోఫీలో. ఏం బిట్లేసి లేంటో నాకు కూడా అర్థం కావట్లేదు, అంత పోగొట్టే అంత. వాళ్ళు చెప్పే మాట్లాడే ఎలాగే ఉండంట, మైండ్ సెట్ ఆలోచించుకోండి. ఒక్క మ్యాచ్ రా, ఒక్క బెట్టు తిప్పితే అవమానించిన మీ అందరికీ సమాధానం చెప్తాను రా, ఇదే డైలాగ్ అంట. సో యూ వాంట్స్ టు ప్రూవ్ అనమాట. అంటే మీరు ఓడిపోయారు, మీరు ఓటమని మీరు తీసుకోలేరు, దాన్ని ప్రూవ్ చేయాలన్న దానిలో మీరు ఏం చేస్తారంటే ఆ మైండ్ సెట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సోది కాదు ఇది. ఆ పిల్లల మైండ్ సెట్ కానీ పెద్దల మైండ్ సెట్ కానీ ఎలా ఉంటుందంటే ఓడిపోయారని అయ్యో వీళ్ళ ముందు నా పరుగు పోయింది, వీడి ముందే నేను ప్రూవ్ చేసుకోవాలి, పోయిన చోట ఎత్తుక్కోవాలంటే అడ్డమైన సామెతలు మనం చెప్పుకొని అక్కడ ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఇంకా పోతూ ఉంటుంది. ఎంత పెడితే అంత పోతూ ఉంటుంది, రాదు అది అంత ఈజీగా. ఇంకోటి ఏంటంటే డేరింగ్ బిజినెస్ అంటారు, అంటే ఎక్కువ సంపాదించాలన్న దాంట్లో లాజిక్ కూడా మర్చిపోతారు. మన లాజికల్లీ మనం బాగా ఆడేస్తాం అన్న మైండ్ సెట్తో స్టార్ట్ చేస్తాం. ఏమైందంటే ఎక్కువ సంపాదించాలి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టి చూసుకుంటే 10కి ₹5 వస్తాయి, రైట్ సైడ్ పెట్టి తీసుకుంటే 10కి ₹200 వస్తాయి. అంటే ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ఉంది, బంగ్లాదేశ్ గెలిచిద్దని చేస్తే 100కి 500 ఇస్తారు, లక్షకి 5-6 లక్షలు అన్నట్టు. సో బంగ్లాదేశ్ గెలిచిద్దేమో వేసేద్దాం, గెలిచిందంటే 6 లక్షలు వస్తాయి, 5-6 లక్షలు పోతే ₹1,00,000. డేరింగ్ బిజినెస్ అని చెప్పి దానికి పేరు పెట్టి ఎట గెలిచిద్ది, ఆడ గెలిచిద్ది, బొంగు గెలిచిద్ది, ఏం గెలిచిద్ది, గెలవదు. ఇండియా మ్యాచ్ ఓడిపోదు, ఇండియా రోహిత్ శర్మ టాస్ గెలవడు. ఆ రెండే జరిగినాయి, ఆ రెండిట్లతో నాకు లింకే జరిగినాయి. అంటే నా వాళ్ళు ఎఫెక్ట్ అయినవి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు బెట్టింగ్ యాప్స్ కోసం వాళ్ళకి పర్సనల్ స్టోరీ ఉంటుంది. చూడండి, వెళ్ళి అడగండి, వాళ్ళు నువ్వు ఎందుకు చేస్తాను అడగండి, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు మీకు ఒక స్టోరీ, వాళ్ళు ఎఫెక్ట్ అయిన స్టోరీ అది ఎవరికి జరగకూడదని కోరుకుంటారు వాళ్ళు. ఓకే, ఇంకా బెట్టింగ్ యాప్స్ మీద నాకు తెలిసి ఇంతకన్నా పెద్ద వీడియోస్ చేయలేమేమో. సో ఐ హోప్ నేను నా ఛానల్ మానిటైజ్ చేసుకుంటా, అలా అనొద్దు, బాధగా ఉంది. సో కొంచెం ఇప్పుడిప్పుడే వస్తున్నారు సబ్స్క్రైబర్లు, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. బెట్టింగ్ అనే కాకుండా మిగతా విషయాల కోసం మాట్లాడుకుందాము. అంటిల్ అన్లెస్ ఈడీ ఎంట్రీ ఏదైనా పెద్ద ఇష్యూ జరిగితే కనుక బెట్టింగ్ యాప్స్ కోసం మాట్లాడుకుందాం, అదర్వైజ్ కొంచెం తక్కువ మాట్లాడుకుందాం. ఐపీఎల్ వరకు బెట్టింగ్ యాప్స్ కోసం మాట్లాడాలనే ఉంది, ఎందుకంటే రోజు దీని గురించి ఒక అలర్ట్ ఇస్తూ ఉంటే జనాలు కొంచెం కంట్రోల్లో ఉంటారు అని చెప్పి. ఐపీఎల్ కోసం ఏం ప్రిడిక్షన్ లాంటివి ఏం చేయనా, మన వాళ్ళు ప్రతిదీ వాడతారు, చిలకలు కుక్కలు దాని ప్రిడిక్షన్లో వాడేస్తున్నారు మన వాళ్ళు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి స్టోరీ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్. సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఎవరైతే బెట్టింగ్లు ఆడుతున్నారో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.